ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికి నమస్తే, నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు రైతు భరోసా రానటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. మొత్తానికి రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది, ఎంతమంది రైతులకు ఇచ్చిర్రు, ఎన్ని కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసిర్రు అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది రైతన్నలు మెసేజ్లు పెడతా ఉన్నారు, ఫోన్లు చేస్తూ ఉన్నారు. అట్లనే నాకు పర్సనల్గా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేస్తూ ఉన్నారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు వచ్చింది, అసలు ఎన్ని ఎకరాలకు ఇచ్చిర్రు, ఎవరెవరికి వచ్చింది. సో రైతు భరోసా విషయంలో పోయినసారి కూడా ఫెయిల్ అయింది, మరి ఈసారి ఎట్లా ఉంది పరిస్థితి. కొంతమంది రైతులకు 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు, 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా రాలేదట. మరి అందరికి వచ్చిందనేమో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు. ఇప్పుడేమో రైతు భరోసా అందరికి రాలేదు కదా, మరి ఏంది పరిస్థితి, అసలు ఎంతమందికి వచ్చింది ఏందనేది ఒకసారి ఒక లెక్కాపత్రం తెర ముందుకు తీసుకురండి అని చెప్పి చాలామంది రైతన్నలు చెప్పినటువంటి మాట. కాబట్టి ఒకసారి రైతు భరోసా ఎకరంలోపు ఎంతమందికి వచ్చింది, 2 ఎకరాల్లోపు ఎంతమందికి వచ్చింది, 3 ఎకరాల్లోపు ఎంతమందికి వచ్చింది, 4 ఎకరాల్లోపు ఎంతమందికి వచ్చింది, 5 ఎకరాలలోపు ఎంతమందికి వచ్చింది. ఇప్పుడు ఈ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా సుమారు 5 ఎకరాలకు డబ్బులు రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాదాపు సోమవారం నుండి ఇప్పటి వరకు, అంటే సోమవారం నుండి శనివారం దాకా రైతు భరోసా డబ్బులు టకీ అని చెప్పి అకౌంట్లో పడతానే ఉన్నాయి. ఈరోజు కూడా దాదాపు రైతు భరోసా సుమారు ఒక 2 లక్షల మంది ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇప్పటిదాకా రైతు భరోసా మొత్తం రైతు బంధు 62,47,000 మంది ఖాతాలలో డబ్బులు పడ్డాయి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్. దాదాపు 62,47,000 మందికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డాయి. దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో పిన్ టు పిన్ చెప్తా, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయవద్దు, వీడియో మిస్ కావద్దు. 5 ఎకరాల లోపు రైతు భరోసా పడ్డది, ఎంతమంది రైతులకు పడ్డది, ఎట్లా పడ్డది, కొంతమందికి రైతు భరోసా రాలేదు, రాకపోవడానికి గల కారణం ఏందనేది కూడా పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొంత వీడియో లెంత్ ఉన్నా సరే మనం కొంత డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ 80 లక్షల మంది రైతులు ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. రైతు భరోసా రావాల్సినటువంటి రైతులు 80 లక్షల మంది. ఇప్పుడు వానాకాలం పంటకి, అంటే రెయిన్ సీజన్కి రైతు భరోసా ఇప్పుడు ఎంత పడ్డది. రైతు భరోసా దాదాపు జూన్, అంటే 6 నెలల తర్వాత, జనవరిలోనేమో ఎండాకాలం పంటకి, ఇప్పుడు జూన్లో ఏమో ఇది వానాకాలంకి సంబంధించినటువంటి పంటకి దాదాపు 80 లక్షల మంది రైతులు ఉంటే ఇప్పటిదాకా వీళ్ళు 62,47,000 మంది రైతులకు ఇప్పటిదాకా రైతు భరోసా రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 62,47,000 మంది రైతులకు రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా రిలీజ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఎకరాల లెక్కన మనం ఒకసారి డిస్కస్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే టోటల్ ఇప్పటిదాకా వానాకాలం పంటకు వచ్చిన రైతు భరోసా ఇది 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన రాష్ట్రంలో దాదాపు 62,47,000 మంది రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు వీళ్ళు మొత్తం కూడా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. ఇక పిన్ టు పిన్ డిస్కస్ చేసుకుంటే ఒక ఎకరం, అంటే ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు మనం డిస్కస్ చేసుకుంటే ఒక ఎకరం లోపు ఎంతమంది రైతులు ఉన్నారు. ఒక ఎకరం లోపు దాదాపు 24,22,000 మంది రైతులు ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. 24,22,000 మంది రైతులు ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. దాదాపు వీళ్ళందరికీ కూడా రైతు బంధు డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో పడ్డాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్. కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్తున్నది. తర్వాత 2 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు 17,02,000 మందికి 17,02,000 మందికి రైతు బంధు డబ్బులు రిలీజ్ అయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్. దాదాపు ఫస్ట్ ఎకరానికి ఏమో 24,22,000 మంది అకౌంట్లో రైతు బంధు పడ్డది. తర్వాత 2 ఎకరాలకు సంబంధించిన రైతులు 17,02,000 మంది రైతులకు రైతు బంధు పడ్డది. తర్వాత 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మనం చూసుకుంటే 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు మనం ఇక్కడ చూసుకుంటే దాదాపు 10,45,000 అంటే 10,45,000 మందికి రైతు బంధు పడ్డది. సో ఇది 3 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు అంశం. ఇక 4 ఎకరాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు
6,43,000 మంది రైతులకు రైతు బంధు పడ్డది. ఇది 4 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా. ఇక 5 ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా మనం చూసుకుంటే దాదాపు 4,43,000 మంది రైతులకు రైతు భరోసా పడ్డది. ఇప్పటిదాకా వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు కూడా మనం చూసుకుంటే గడిచిన 4 రోజులలో దాదాపు 4 రోజులు అంటే ఇప్పుడు 5 రోజులు వేసుకోర్రి. మండే నుండి ఈరోజు సాటర్డే వరకు వీళ్ళు ఖర్చు చేసేటటువంటి రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు 6,450 కోట్ల రూపాయలు. వీళ్ళు రైతు భరోసా డబ్బులు దాదాపు 62,47,000 మంది రైతుల ఖాతాలలో డబ్బులు రిలీజ్ చేశారు. ఎన్ని డబ్బులు? 6,450 కోట్ల రూపాయల డబ్బులు అకౌంట్లో రిలీజ్ చేశారు. ఇది రైతు భరోసాకు సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అప్డేట్. సో ఈ రైతు భరోసా రైతుల ఖాతాలలో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే పాత వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది, కానీ అవి ఇయ్యలే. కానీ ఇప్పుడు వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా మాత్రం దాదాపు ఇంత బడ్జెట్ వాళ్ళు కేటాయించేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకోటి ఏంటంటే 5 ఎకరాలే ఫైనల్. 5 ఎకరాలే ఫైనల్. ఇక అంతకంటే ఎక్కువ అడిగినా కూడా వాళ్ళు ఇచ్చేటట్లేరు. ఇక మన రైతన్నలు అడిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇంకా నయం, 5 ఎకరాల కన్నా ఇచ్చారు. ఎండాకాలం పంటకైతే కేవలం 3 ఎకరాలు 4 ఎకరాలు, అది కూడా మొత్తం 3-4 ఎకరాలకు అందరికీ రాలే, కొంతమందికి మాత్రమే వచ్చినాయి. అక్కడ కూడా పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ కనబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో. అయితే మనం ఇంకోటి కూడా డిస్కస్ చేసుకోవాలి. ఇది ఓవరాల్గా రైతు భరోసాకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అయితే ఒకసారి మనం కొంతమంది రైతులకు రైతు భరోసా రాకపోవడానికి గల కారణం ఏందనేది మనం డిస్కస్ చేసుకుంటే కొంతమందికి రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైతే పట్టా పాస్ పుస్తకం ఉందో పట్టా పాస్ పుస్తకానికి రేషన్ కార్డు లింక్ లేనటువంటి వాళ్ళకి రైతు భరోసా ఇయ్యలేదు. అంటే రేషన్ కార్డు పట్టా పాస్ పుస్తకానికి కొన్ని లింకు చేయాలన్నట. మొన్న దాకా ఒక అప్డేట్ వచ్చింది. కానీ పోయిన ఎండాకాలం పంట కూడా కొంతమందికి రైతు భరోసా రాలే, ఇప్పుడు వానాకాలం పంట కూడా కొంతమందికి రైతు భరోసా రాకపోవడానికి కారణం ఏంది? రేషన్ కార్డు పట్టా పాస్ పుస్తకానికి లింకు చేయలేదు. కొంతమంది రేషన్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ చేయలేదు. ఈ ఆధార్ కార్డు ఏముంటుంది? పట్టా పాస్ పుస్తకానికి లింక్ అయి ఉంటుంది. ఆధార్ కార్డు పట్టాకు లింక్ అయినప్పుడు ఆధార్ కార్డు డీటెయిల్ తెలుసుకుంటే రేషన్ కార్డు కూడా బయటపడుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డు ఆధార్కు లింకు లేదు. ఇంకోటి ఈ రేషన్ కార్డు పట్టాకి లింకు లేదు. లింకు లేని కారణంగా కొంతమందికి రైతు భరోసా ఇవ్వలేకపోయినారు. ఇంకొంతమందికి రేషన్ కార్డే లేదు. అసలు రేషన్ కార్డే లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు రైతులు. రేషన్ కార్డు లేనటువంటి రైతులకు కూడా రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి రిలీజ్ చేయలేదు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. ఇంకోటి ఏంటంటే ఇంకొంతమందికి రైతు భరోసా రాకపోవడానికి నానా రకాల కారణాలు ఉన్నాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 202 సర్వే నెంబర్. ఈ 202 సర్వే నెంబర్కి సంబంధించిన వ్యవహారంలో దాదాపు ఒక 5 ఎకరాల భూమి ఉంది. ఈ 5 ఎకరాల భూమిలో 3 ఎకరాలకు పడ్డది, 2 ఎకరాలకు పడలే. ఎందుకు పడలేదు? నాకు 5 ఎకరాలకు పట్టా ఉన్నది కదా 202 సర్వే నెంబర్లో, 3కు పడి 2కి ఎందుకు పడలేదు అని చెప్పి చాలామంది అడిగితే ఈ 3 ఎకరాలేమో సాగు చేస్తున్నటువంటి భూమి, అంటే పంట పండుతున్నటువంటి భూమి. ఈ 2 ఎకరాలేమో బీడు పడ్డటువంటి భూమి, పాడుపడ్డటువంటి భూమి. దీంట్లో మొత్తం గుట్టలు పుట్టలు రాళ్ళు పనికిరానటువంటి భూమి. కాబట్టి ఇది సర్వే చేసి ఈ 3 ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేసి 2 ఎకరాలకు కొట్టేసింది ప్రభుత్వం. అసలు కథ ఇది. చాలా మందికి తెలియక నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న రైతు భరోసా రాలేదు ఏం కథ అని చెప్పి చాలామంది అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గుట్టలు పుట్టలు రాళ్ళు పెట్రోల్ బంకులు పనికిరానటువంటి భూమి పాడుపడ్డటువంటి భూమికి రైతు భరోసా కట్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ విషయంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సినటువంటి అవసరమే ఉంది. ఎందుకంటే పనికిరానటువంటి భూమికి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి కొట్టి పడేసినారు. మొత్తానికి రైతు భరోసా మాత్రం 5 ఎకరాలకు రిలీజ్ చేసిర్రు. ఈ 5 ఎకరాలు రైనీ సీజన్ అంటే వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఇది. ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇప్పటిదాకా రాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం జరగబోతుందో.